కొన్ని మిరియాలు గిరియాలు మన మండ కడుపులా కొంచెం జర జర కారం ఉండాలి బావ. మీరు హైదరాబాద్ కారం తినరు ఇట్లు ఇట్లుంటారు. తింటాం మంచిగా కానీ తెల్లారి తెలుస్తుంది కానీ భయం. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారా అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బ్యాంబో చికెన్ చూపిస్తా. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, ఇగో ఇంట్లో చికెన్ వేసి వండుతారు. మస్తు ఉంటుంది టేస్ట్. ఎక్కువ మన వైజాగ్, గోవా, భద్రాచలం అటు సైడ్ బాగా సేల్ చేస్తుంటారు. ఇగో వచ్చారు మా వాళ్ళు, తెచ్చిరా సామాన్లు. కళ్ళు కూడా పోయారు మా వాళ్ళు, కళ్ళు దేనికే. ఇట్లా బాయికాడికి వచ్చినాం. బర్రెలు మాయి, ఇద్దరు బొమ్మదులు, ఇంకొకటి వస్తాడు నవీన్ అని. ఇగో దుడ్డే, చిన్న దుడ్డే. ఎంత పడతాయి ఇప్పుడు ఒక దాంట్లో? 20 ముక్కలు పడుతుంది. 1/4 కిలో పడతాయా? అంతే. ఇంత నీట్గా కడుక్కోవాలా ఇప్పుడు? మొత్తం ఎన్ని లెక్క పెట్టు సరిపోతాయా? కిలోన్నరకి ఇప్పుడు 6 పడతాయా? అంటే మనం ఎన్నైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 6 ఉంటున్నాయి కదా, కిలోన్నర పట్టేసి అంతే. మనం ఎక్స్పెరిమెంట్ పట్టిన తర్వాత ఎన్నైనా క్లారిటీ చెప్తా. నేను ఇంతమంది చేయలే బావా. గంట పడుతుంది. గంట సేపు ఆగాల దానికి? అది ఉడుకోద్దా? ఇది ఉన్నడే గింత ఉన్నది. ఇది ఎప్పుడు కాలాలి? ఇది ఉన్నడే గింత ఉన్నది. కాలాలి ఎప్పుడు లోపల. అంతేనా? ఇవి ఇట్లా వేసి ఆ లోపల కళ్ళు ఫుల్గా అయిపోతుంది. కళ్ళు ఆకుండా వేద్దాం. చేద్దామా? పోయి ఒక అరిటాకు తొందర రాపో, జల్దీ నువ్వు అరేంజ్మెంట్ చేయి. అవి అరిటాకు తీసుకో. రైట్ దారా. ఇప్పుడు అరిటాకు కావాలంట దానికి. అరిటాకు కోసం పోతున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర సిటీలలో మీరు కొనుక్కుంటారు, మా పల్లెటూర్లలో మేము పండించుకుంటాం. ఇది మంచిగా ఉందిగా. ఫ్రెండ్స్, అటాకులు సరిపోయినాయి. ఇక పోదాం. వినయ్, ఇప్పుడు మనం అవన్నీ గిన్నెలో వేసుకొని కలుపుకుందాం బావ. ఇగో పుదీనా, కొన్ని 2-3 ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, మసాలా. ఇక మసాలా టేస్ట్ ఉండాలి కదా మనకు. ఏమంటారు పసుపు, ఇవి అల్లం. ఇవి అల్లం ఇవ్వండి, ఇది ఉంది. ఇది మన ధనియాల పొడి, ఇంగ్లీష్ ఉన్నదిగా. కొన్ని మిరియాలు మన మండదా కడుపులా? కొంచెం జర జర కారం ఉండాలి బావ. మీరు హైదరాబాద్ కారం తినరు ఇట్లు ఇట్లుంటారు. తింటాం మంచిగా కానీ తెల్లారి తెలుస్తుంది కానీ భయం. ఏం కాదుగా. చెయ్యి మరి. ఎంతసేపు కడుగుతావు? అట్లుంటుంది మా తీరు. మరి కోడి రక్తమే లేదు కదా మొత్తమే. ఒక్క లెగ్ పీస్ లేదేం రా.
లెగ్ పీస్ కావాలా నీకు? ఇప్పుడు ఈ చికెన్ ఇల్లు వేసుకుందాం, కారం ఇట్లా అన్నీ కలుపుకొని ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు అట్లా పెడదాం. ఉంచాను అట్లా అట్లా ఉంచితే జర కారం ఇట్లా అన్నీ పడతాయి. మనము పెట్టి అలానే ఉంచుతాం కాబా, బయట గిన్నెలు వండుతున్నామో కలుపుతుంటాం, కారం ఇట్లా కలిసినా చూస్తాం. ఇది వేసినామా కొంచెం అల్లం కరెక్ట్ కిలో చికెన్కి ఎంత అంటే అంతే ఇచ్చింది బరాబరా. అల్లమా పసుపు పసుపు సరిపోయినంత కొంచెం ఇంత సరిపోయినంత. అంటే మనకు ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం అది కూడా, అంటే బిర్యానీ టేస్ట్. పచ్చిమిరపకాయలు 2-3, కొత్తిమీర, పుదీనా, 2-3 ఎల్లిపాయలు వేద్దాం బా. ఇలా కారం ఎక్కువ ఉండాలి నీకు ఎట్లా? ఇక ఎట్లా తింటారు అట్లా ఏరా, అది అడ్జస్ట్ అవుతాయి ఒక్కసారికి, ఎందుకంటే కారం కోసం టేస్ట్ టేస్ట్ నమ్ముకోవాలంటారు. ఎందుకు మరి ఇక మొత్తం కలిపి ఎగ్దమ్ మళ్ళీ పెట్టేసాడే ఇక అంతే. కొంచెం ఆయిల్ మళ్ళీ బయట పోయాం కదా. నిమ్మకాయ ఓకే. ఇంకా మర్చిపోయినా చూసుకో మరి. ఏం లేదు ఇంక చేయగడుక. ఇప్పుడు ఇది ఎంతసేపు ఒక 20 నిమిషాలు ఉండాలి. 20 నిమిషాలు బాగా అంతే. ఉన్న తర్వాత బాగా చికెన్కి చేయగలుగుతా బద్దర ఏమన్నా రావాలి, ఏమైనా కావాలంటే అట్లా మెల్లగా వేసుకోవాలి. అందులో నిండనా రైట్. ఇప్పుడు తీసుకో ఏం చేద్దాం, మంట కూడా పెట్టాల్సిందే. అంతేనా? చలో పెడదాంపా. ఇక ఎంతసేపు పడతాయి ఇప్పుడు ఇది? ఒక 30 minutes 40 minutes అంతే. అంతేనా? ఒక 2 గ్లాసులు కల్లా వచ్చిపోయింది. తాగొచ్చురా నిజంగా చెప్పరా నవీన్, అది కళ్ళు తిట్టని చెప్పి తాగొచ్చురా. నేను ఒమ్మాట పోయినా వారా నువ్వు. నీడే ఈ పని మీద పెట్టిరు బాగున్నాను, మీరు పోయారు చెరవు బాడీ లాగొచ్చారు. చికెన్ రెడీ అవుతుంది. అవును పాప, నువ్వు తిని బాగా తిని పెట్టుకుందాం. అవును ముక్క అయితే మంచిగా ఉడికింది. మస్తు చేసినావుగా, మస్తుంది. తింటున్నా మరి, తిను. ఏం కాదు కదా వినయ్, తిన్నాక మంచిగా ఉందిరా. నువ్వు ఏం తింటావురా? నా ఇంట్లో బయట చికెన్ ఇట్లా తిను, బ్యాంబో చికెన్ అనుకుని తిను. ఇట్లా ఎత్తడానికి అనుకోలే నేను. తినేద్దరు అనుకున్నా కానీ నాకు కూడా కొంచెం బెటర్ అది. అరకుపోయినా రా ఇంకెప్పుడన్నా? కాదు, మొన్న వైజాగ్ తిన్నా, అంటే ఇంత అనిపించలే. అంటే వాళ్ళు కూడా మంచిగా చేశారు కానీ వాళ్ళు కూడా మంచిగా వేసారు కానీ నీ అంత వేయలే. నీ అంతా వేయలే. మంచి ఉడికింది, అన్నీ కూడా కరెక్ట్ సెట్ అయినాయి. ఒకటి ఎక్కువ కావాలి, ఒకటి తక్కువ కావాలి.
ఇట్లా పెడితే మంచిగా అవుతుంది లోపలికి. ఇట్నే అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ టైం చేసినావా లేకపోతే ఎప్పుడు వేయలే. బావి మాటనానికైనా థమ్స్ అప్ తీసుకురావాలి నువ్వు. థమ్స్అప్ ఇంత కష్టపడి థమ్స్అప్ నా బ్రో. ఇంకో బాటిల్ కలెక్ట్ వైపు మరి తాగం. ఏమంటావు నవీన్? ఇప్పుడే మామూలుగా నాటుకోడి ఎప్పుడన్నా కలిగిరి తాగాలనుకుంటే నాటుకోడి ఇట్లా అనుకునేది. కుండ చికెన్ అది చేసేది. నీటనే వండుకొని కళ్ళు తాగకుండా తింటాం. కళ్ళు చల్లగా రోజా? రోజు తింటున్నా బావ. నువ్వు వచ్చినప్పుడు మన ఆఫీస్ లీవ్ ఉన్నప్పుడు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ బొంగు చికెన్ మస్తు ఉంది. ఇట్లా మీరు కూడా ట్రై చేయర్రి. కొంచెం అటు ఇటు అయినా టేస్ట్ అలవాటు అవుతుంది. ఇదైతే సూపర్ ఉంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయర్రి. ఇంట్లో అంటే ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు గ్యాస్ కాడ, ఇట్లనే బయట ఏదైనా పొలాల కాడ బయట అట్లా పెట్టుకుంటే జరా అప్పుడప్పుడు కొత్త ఉంటుంది టేస్ట్. మంచిగా ఉంది, ట్రై చేయర్రి. సరేనా? ఓకే. మా వాళ్ళకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరని చెప్పుర్రి మీరు. చెప్పు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ద ఫ్యామిలీ డ్రామా. కొంచెం నాలుగే తిరుగుతలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకూరు కళ్ళు ఆయన అడ్జస్ట్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. మంచి మంచి వీడియోలు చేస్తా, కామెడీ చేస్తా, అన్ని రకాల వ్లాగులు చేస్తా. శ్యామలపేటకు వచ్చినప్పుడల్లా కళ్ళు ఉంటుంది. ఇటువంటి స్పెషల్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వెరైటీ కొత్తగా చేతనే ఉంటాం మంచి మంచి వీడియోలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కళ్ళు తింటున్నాం, మీరు కళ్ళు తాగకుండా తినండి, బాగుంటుంది.